ఫైనల్లీ స్టార్ట్ అయిన వారం తర్వాత మా చింతలూరు తీర్థంలోకి వెళ్తున్నాను. ఈరోజు డేట్ వచ్చి ఏప్రిల్ 6. అంటే నేను వీడియో తీస్తున్న డేటు శ్రీరామనవమి. ఈ రోజు వెళ్తున్నాను తీర్థంలోకి. ఇప్పుడు కుదిరింది ఎందుకంటే ఎగ్జామ్స్ జరిగినాయి. మార్చ్ 24 నుంచి ఏప్రిల్ 4 దాకా సెమ్ ఎగ్జామ్స్ జరిగినాయి, 4th సెమ్. సో తీర్థంలోకి వెళ్ళడం కుదరలేదు. ఏప్రిల్ 6 తీస్తున్నాను ఈ వీడియో. మ్యాక్స్ ఏప్రిల్ 7 కానీ 8 కానీ అప్లోడ్ చేయొచ్చు. మనం ఏదైనా అనుకుంటే సరిపోదు మా దాని తోటి కాలం కూడా కలిసి రావాలి. ఎందుకంటే మన ఒకలమ్మ జాతర మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాను. కొత్తపూలు ఏంటి, జాతర ఏంటి, జాగారం మొత్తం తీర్థం అన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం, అన్ని చూపిద్దాం మీకు అనుకున్నాను. కానీ దేవుడు ఇంకోటి రాశాడు. నేను ఒకటి అనుకుంటే దేవుడు ఒకటి రాశాడు. నువ్వు ఎగ్జామ్కి వెళ్ళమ్మా, ఎగ్జామ్స్ రాసుకోమ్మా అన్నాడు. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? సర్లే ఏముందిరా, నెక్స్ట్ ఇయర్ ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాను. కానీ ఎంత బాధగా ఉంటుందో తెలుసా, ఊర్లో ఇంట్లో చుట్టాలు ఉండి, ఊరి నిండా జనం ఉండి, అందరూ తీర్థంలోకి జాగారం అవన్నీ కొత్త పూలని చూస్తూ ఉంటే నేను మాత్రం ఇంట్లో కూర్చొని చదువుకుంటే చాలా బాధ వేసింది మామ. ఏం చేస్తాం, తప్పదు, ఎగ్జామ్స్ అంతే. మా వాళ్ళందరూ ఫుల్ గా తిరిగేసి ఉన్నారు. ఎవరో రానన్నారు నాకు తోడు. షాన్ గడు ఒకటి వచ్చాడు తోడుగా. సరదాగా లైటింగ్ అవి చూసుకుంటే తీర్థంలోకి వచ్చేసాం. అందరూ వెళ్ళిపోయే టైంలో వచ్చాం మేము. ఎంతైనా చిన్నప్పుడే బాగుండేది. ఏమీ తెలీదు, ఏ బాధలు ఉండేవి కాదు. హ్యాపీగా ఎంజాయ్గా ఏ ఊరు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా హ్యాపీగా ఎంజాయ్ చేసేవాళ్ళం. తిరిగి అలసిపోయామని 2 ఐస్ క్రీములు తీసుకున్నాం. ఐస్ క్రీమ్ తిన్నప్పటికి కొంచెం ఎనర్జీ వచ్చింది. మళ్ళీ తిరగడం స్టార్ట్ చేసాం. తిరిగిన చోట తిరుగుతూ బోర్ కొట్టి దాకా ఎన్నిసార్లు కావాలి అన్నిసార్లు శుభ్రం తిరిగేసి లాస్ట్ లో పచ్చికాయ పెట్టి తీసుకుని తింటా ఇంటికి వచ్చేసాం.